అయిపోయినా మీకేస్తాం. పిఆర్ మినిస్టర్ సీతక్క. అధ్యక్ష, మా మైనింగ్ శాఖ మాత్యులు చాలా జాగ్రత్తగా మంచిగా వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ ఏవి అన్నిటి మీద ఎంక్వైరీకి సిద్ధం అని కూడా వారు చెప్పడం జరిగింది. క్లారిఫికేషన్ ఇస్తూనే చెప్పడం జరిగింది. అయినాక కూడా మా సహచార మంత్రుల యొక్క పేరు తీసుకొని అలిగేషన్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళకి పర్సనల్గా ఏదో ఉద్దేశంతో కావాలని పదే పదే పొంగులేటి గారి పేరు తీయడం అనేది కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష. అది ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా 2014లో మనం తెలంగాణ సాధించిన తర్వాత కొత్త సాంప్రదాయాలు, కొత్త వ్యవస్థ, కొత్త పాలన. అప్పటి నుంచి తెలంగాణలో ఎన్ని గుట్టలు, ఎన్ని పుట్టలు, ఎన్ని వాగులు, వంకలు, ఏం జరిగింది అనేది ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేసి సభ ముందు పెడితే చాలా బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రత్యేకంగా ఏదో దృష్టి పెట్టి కుటుంబంలోనో లేదా కుటుంబ సభ్యులు ఏదైనా చేసుకున్నప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఆ ఓమో ఈ ఓమో ఏ ఓమో నాకు తెలియదు, వాళ్ళతోటి ఉన్నోళ్ళే ఇందాక చెప్తా ఉన్నారు. 40 క్రషర్లు విలాయంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల పర్మిషన్లు ఇచ్చిర్రు అధ్యక్ష. ఎందుకు మీరు ఎందుకు నడవనిచ్చిర్రు? మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉండొద్దు, మంచి జీవన విధానం ఉండాలని మూసి కానీ ఏదైనా తప్పులు జరుగుతాం, మీరు లీగల్గా కానీ ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఒక దిక్కు చర్చ జరుగుతూనే ఉంది. మా మంత్రి గారు చర్చకు సిద్ధమన్నారు, రిపోర్ట్ అంతా తీసుకొస్తామన్నారు, సభ ముందు విచారణ చేపట్టి ముందు పెడతాం రిపోర్ట్ అన్నాక కూడా ఎందుకు అంత ఆవేశంగా ఒక పర్సన్, ఒక మా సహచార మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్? ఇది కరెక్ట్ కాదు. హరీష్ అన్న గారు, మీరు కూడా మీ సభ్యుల మీద, మీ మంత్రులుగా ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటన్నా అట్లా సభ ముందు పెట్టి ఉంచి మీరు విచారణ చేసి ఉంటే మీ పాలన ఆదర్శంగా తీసుకొని ఈరోజు జరిగేది. కానీ ఇక్కడ టార్గెట్ ఏదో ఉద్దేశం ఉందని మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా చట్టపరంగా ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో అది అడ్వైజ్ చేయండి. ఎక్కడెక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీసుకుంటాం. దానికి మా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. హరీష్ అన్న గారి ఉద్దేశం ఏంటిదో ముందు బయట పెడితే బాగుంటుంది అధ్యక్ష. హరీశ్రావు గారు, మీకే ఇస్తాను. మీరు ఒక్క నిమిషం, 1 అవర్ అయింది, మీరు టైం అంతా ఇది అవుతుంది. మీరు ఒక్క నిమిషం, మంత్రి గారి పేరును ఆరోపణలు చేశారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని ముందుకెళ్ళండి, సబ్జెక్టు మాట్లాడండి. వారు వ్యక్తిగతంగా వారి పేరును తీసుకొచ్చేందుకు విత్డ్రా చేసుకోండి దయచేసి. హరీశ్రావు గారు. గౌరవ సీతక్క గారు అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. ఎందుకంటే వారు చాలా కష్టపడి ఉద్యమాల్లో నుంచి ఒక్కొక్క మెట్టెగుతూ పైకి వచ్చినటువంటి వ్యక్తిగా వారిని నేను ఎంతో ఒక సోదరిమణిగా నేను గౌరవిస్తాను అధ్యక్ష. అయితే మా సీతక్క గారు నా ఉద్దేశం ఏందో చెప్పండి అని అడిగే ప్రయత్నం చేసినారు. ఇంకో మాట, సీతక్క గారు గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి కదా, ఇప్పుడు మేము కూడా చేస్తే తప్పేంది అనేటువంటి ధోరణిలో అక్కగారు మాట్లాడినట్టు కనిపించింది. నేనేమంటున్నా అంటే అది ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఏంటంటే దయచేసి మీరు ఇలా అధికారంలో ఉన్నారు, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ యూ వాంట్ యూ డూ. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు, అనేక సిట్లు వేశారు, అనేక విచారణలు మా మీద జరుపుతున్నారు, జరపండి. ఎలాగో ప్రభుత్వం మీది, అధికారం మీది, మీరు ఏదైనా చేయొచ్చు చేయండి, దానికి మేమేమి అభ్యంతరం కూడా చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే గతంలో ఈ హౌస్లో సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుశా మీరు కూడా ఉంటుంటారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా మంది సీనియర్ సభ్యులు ఉన్నారు. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఒగులాపురం మైన్స్ లో జరిగే కుంభకోణాలను లేవనెత్తితే అప్పటి రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ప్రభుత్వం చాలా ఒక పెద్దరికంతో ఒక హౌస్ కమిటీ వేయడానికి ముందుకొచ్చినారు. ఒక హౌస్ కమిటీ వేసి నిజానిజాలు వెలికి తీయండి అని నాగం జనార్దన్ రెడ్డి గారిని ఆరోపణ చేసిన వ్యక్తిని హౌస్ కమిటీకి చైర్మన్ గా పెట్టి దాన్ని ఒక హౌస్ కమిటీతో విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు తప్పు చేయలేదు, మీరు చాలా మంచి వాళ్ళు, మీలో నిజాయితీ ఉంది, మీకు ఈ స్కామ్తో ఏ రకమైన తప్పు లేనప్పుడు మీరు కూడా ముందుకొచ్చి ఓపెన్ గా ఒక హౌస్ కమిటీ, శాసనసభా సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ కమ్ ఫార్వర్డ్, వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? మీరు తప్పే చేయనప్పుడు వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, నేనేమంటున్నా అంటే వ్యక్తిగత సార్, మంత్రి గారు ఆగండి సార్, దయ సార్, ఎన్నిసార్లు ఎందుకు